Dear students and parents, welcome to Dr. TCS Care. Students and parents, JOSA కౌన్సిలింగ్ అనేది ప్రారంభమైంది. సో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి సీట్స్ పెరగటం అనేది అనమాట. అంటే ఎన్ని సీట్స్ పెరిగాయి ఐఐటీలు కానీ IIITs NITs GFTs అని చెప్పేసి ఈరోజు మనకు అఫీషియల్గా జోసా వెబ్సైట్లో ఇవ్వడం అనేది జరిగింది. సో టోటల్గా మనకు వచ్చేసి 2765 సీట్స్ అనేది పెరిగాయి అనమాట. సో లాస్ట్ ఇయర్ కనుక మనం తీసుకున్నట్లయితే టోటల్ సీట్స్ వచ్చేసి మనకి 57,152 ఉన్నట్లయితే ఈసారి మనకి 59,917కి ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఐఐటీస్లో కేవలం 355 సీట్స్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యాయి, NITస్లో 275. ఇది కొంచెం డిసప్పాయింట్ కలిగించే విషయం అనమాట. ఇక్కడ బాగా పెరిగితే బాగుండేది, బట్ IIITస్లో మాత్రము 800 వరకు మనకు సీట్స్ పెరిగాయి. అదేవిధంగా GFTSలో మాత్రం మీకు 1335 సీట్స్ అనేవి పెరిగాయి అనమాట. సో ఓవరాల్గా మనకి 2765 సీట్స్ అనేవి పెరిగాయి. ఇక్కడ ఐఐటీస్లో కూడా మనకి దాదాపు ఐఐటి బాంబేలో కొన్ని సీట్స్ పెరిగాయి. సో ఐఐటి మద్రాస్లో కొంత సీట్ అనేది తగ్గిందనమాట. 1134 ఉన్నది కాస్త 1128కి వచ్చేసింది. ఐఐటి ఢిల్లీలో ఎటువంటి చేంజ్ లేదు. ఐఐటి కాన్పూర్లో కూడా పెద్ద చేంజ్ అనేది ఏం లేదు. ఖరగ్పూర్లో మాత్రము కొంచెం సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. రూర్కీలో కూడా చేంజ్ అనేది ఏం లేదు. గువాహతీలో కూడా మనకి 950 నుంచి ఒక 962 ఒక 10 సీట్స్ అనేది పెరిగాయి అనమాట. ఐఐటి హైదరాబాద్లో కూడా ఎటువంటి చేంజెస్ అనేవి లేదనమాట. సో ఇది స్టూడెంట్స్, సో మనకి ఇంక్రీజ్ అయినటువంటి సీట్స్ యొక్క సమాచారము. సో ఆల్రెడీ మీరు జోసా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. సో ఇది ఒక 2000+ సీట్స్ ఇంక్రీజ్ కావటం అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. బట్ ఈసారి కొంచెం 2700 అనేది రావటం అనేది కొద్ది గొప్ప ఎవరైతే ఎప్పటి నుంచి చదువుతుంటే స్టూడెంట్స్కి ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్.